భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూరుపాడు మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా కొనసాగింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సంక్షేమ పథకాల్లో అనర్హుల పేర్లు ఉన్నాయంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన వారి పేర్లే ఎలా లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయంటూ అధికారులను గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులు నిర్వహించిన సర్వేలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. 30 ఏళ్లుగా గ్రామంలో నివసిస్తున్నా ఇప్పటికీ ఇల్లు లేదని, ఇప్పుడైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్నానని, లబ్ధిదారు జాబితాలో తన పేరు లేకపోవడంతో మహిళ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామ సభను రద్దు చేయాలని అధికారుల ముందు బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాదని నేను చెప్తాను. గ్రామ సభ పెట్టింది ఎందుకు? ఏది మరి